తిరుమల వైకుంఠ ద్వార దర్శనాన్ని ప్రణాళికబద్ధంగా ఏర్పాట్లు చేస్తామన్నారు ఈవో సింఘాల్. డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందన్నారు. మొదటి 3 రోజులకు సంబంధించి ఆన్లైన్ విధానంలో దర్శన టోకెన్లు జారీ చేస్తామని తెలిపారు. భక్తులు కేటాయించిన సమయానికి క్యూ లైన్ వద్దకు వస్తే 2 గంటల్లో దర్శనం లభిస్తుందని చెప్పారు. మిగిలిన 7 రోజులు సర్వదర్శనం భక్తులకు అవకాశం కల్పిస్తామన్నారు ఈవో. 10 రోజుల పాటు ప్రత్యేక దర్శనాలు రద్దు చేశామన్నారు ఆయన. 10 రోజులు వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, ఏకాదశి ఈ ఫస్ట్ 3 రోజులు ఆన్లైన్ లక్కీ డిప్ విధానంలో దాదాపు 1,89,000 మందికి టోకన్ జారీ చేయడం జరిగింది. భక్తులందరికీ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో టీటీడీ బోర్డు ఒక 5 రోజు సమయాలు వ్యవధి ఇచ్చి భక్తులందరినీ దీనికోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తే దాదాపు 24 లక్షల మంది భక్తులు ఈ 3 రోజుల టోకన్ల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 1,89,000 మందికి లక్కీ డిప్ విధానం టోకన్ జారీ చేశాం. వాళ్ళకి 30వ తేదీ, 31వ తేదీ, అదేవిధంగా 1వ తేదీ ప్రత్యేకమైన టైంలు ప్రతి ఒక్కరికి టైం స్లాట్ ఇండికేట్ చేయడం జరిగింది. అటువంటి భక్తులందరూ కూడా వారికి కేటాయించినటువంటి సమయం ప్రకారం వచ్చినట్లయితే ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా క్యూ లైన్లో కూడా గంటల తరబడి వెయిటింగ్ ఇవన్నీ లేకుండా ఒక 2 గంటల వ్యవధిలోనే స్వామివారి దర్శనం, అదేవిధంగా వైకుంఠ ద్వార దర్శనం చేసేటువంటి అవకాశం లభిస్తుందనేది టీటీడీ ఉద్దేశం.